సింగరేణి మెడికల్ బోర్డులో జరిగిన అవకతవకలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రులు కార్యాలయాల్లో విచారణ చేపట్టి ఫైల్స్ ని తనిఖీ చేశారు. మెడికల్ బోర్డు జాబితాలో ఉన్న ఉద్యోగులను వేరువేరుగా పిలిచి మెడికల్ ఇన్వాలిడేషన్ కావడానికి గల కారణాలు, వారికున్న జబ్బుల వివరాలపై ఆరా తీశారు. ఇక సింగరేణి మెడికల్ బోర్డులో భారీగా అవకతవకలు జరిగి లక్షలాది రూపాయల చేతులు మారాయనే ఆరోపణలతో విచారణ బాధ్యతలు ఏసీబీకి అప్పగించారు సింగరేణి ఎండీ బలరాం. దాంతో సింగరేణి మెడికల్ బోర్డులో అవకతవకలపై ఏసీబీ అధికారులు 2 నెలలుగా విచారిస్తున్నారు. అయితే ఏసీబీ అధికారుల విచారణతో దళారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, 2 నెలలుగా జరుగుతున్న విచారణలో ఎలాంటి విషయాలు తేలాయి? ఏసీబీ అధికారులు ప్రత్యేకించి ఇంతటి స్కామ్ వెనక ఎవరున్నారు అన్న దానికి ఫైండ్ అవుట్ చేయగలిగారా? ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. సింగరేణి మెడికల్ బోర్డులో అనేక అవకతవకలు జరిగినట్లు గతంలోనూ ఆరోపణలు రావటమే కాకుండా పెద్ద ఎత్తున కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా గోప్యంగా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం సీఎండీగా ఉన్నటువంటి బలరాం ఏసీబీ ఉన్నతాధికారులకు దీని మీద ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును అందుకున్నటువంటి అధికారులు రంగంలో దిగి క్షేత్రస్థాయిలో ముఖ్యంగా కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు వంటి ప్రాంతాలలో గోప్యంగా విచారణ గత కొద్ది రోజులుగా చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రి కార్యాలయంలో పలు ఫైల్స్ని కూడా వాళ్ళు పరిశీలించినట్టుగా తెలుస్తుంది. మీడియా కానీ ఇతర వ్యక్తులను కూడా దగ్గరికి రాని కూడా చాలా గోప్యంగా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ముఖ్యంగా ఈ మెడికల్ బోర్డుకు సంబంధించి ఎవరైతే సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు 24 అంటే తన సర్వీసు 24 నెలలకి అంటే ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. ఏదైతే కారుణ్య నియామకం కింద దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ సింగరేణి మెడికల్ బోర్డులో ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, అధికారులు కూడా దీన్ని పరిశీలిస్తారు. ఈ దరఖాస్తుని పరిశీలించిన తర్వాత ఈ జాబితాలో చేర్చినటువంటి 13 జబ్బులకు సంబంధించి ఇతను నిజంగా దీంతో బాధపడుతున్నాడు, ఎక్కడ ట్రీట్మెంటు చేసుకుంటున్నారు, పనిచేసేటువంటి అవకాశం ఉందా లేదా, వీటన్నిటిని కూడా పరిశీలించి అన్ఫిట్ సర్టిఫికేట్ సింగరేణి మెడికల్ బోర్డు అనేది ఇస్తుంది. ఈ ఇచ్చే సమయంలోనే ఇక్కడే పెద్ద ఎత్తున కూడా బయట వ్యక్తులు దళారులుగా అవతారం ఎత్తి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా ₹1,00,000 నుంచి ఇంకా పెద్ద మొత్తంలోనే చేతులు మారేటువంటి ఆరోపణలు అయితే పెద్ద మొత్తంలో వినిపిస్తున్నాయి. దీని మీద గతంలోనూ ఇప్పుడు కూడా ఫిర్యాదులు వరుసగా వస్తూనే సింగరేణి అధికారులతో పాటు మెడికల్ బోర్డులో ఉన్నవాళ్ళు, సింగరేణి కార్మిక సంఘంలో ఉన్నటువంటి కార్మిక సంఘ నేతలుగా చలామణి అవుతున్నట్టు కొంతమంది వ్యక్తుల పాత్ర దీంట్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద నిజమైనటువంటి ఆ జబ్బులతో బాధపడుతూ పనిచేయడానికి అన్ఫిట్గా ఉన్నటువంటి వారికి సర్టిఫికేటు ఇచ్చే విషయంలో కూడా అనేక ఇబ్బందులు పెట్టినట్టు కూడా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజమైనటువంటి అర్హులకి ఈ సర్టిఫికేట్ ఇవ్వకుండా పెద్ద ఎత్తున కూడా నగదు చేతులు మారటమే కాకుండా అనర్హులకి ఈ మెడికల్ బోర్డు అన్ఫిట్ సర్టిఫికేట్లు ఇచ్చి కారుణ్య నియామకాలు పెద్ద ఎత్తున కూడా నియామకాలు జరిగినటువంటి ఆరోపణలు గతం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కొత్తగూడెంలో ఉన్నటువంటి సింగరేణి హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ప్రధాన ఆసుపత్రి మెడికల్ బోర్డులో ఎవరెవరు ఉన్నారు, ఈ అన్ఫిట్ సర్టిఫికేట్లు ఎంతమందికి జారీ చేశారు, దీనికి సంబంధించినటువంటి గతంలో చోటు చేసుకున్నటువంటి ఫైల్స్కు ఆ సందర్భంగా బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు, దీనికి సంబంధించి కార్మికులు ఎవరెవరికైతే అన్ఫిట్ సర్టిఫికేట్లు ఇచ్చారు, దీంట్లో ఏ విధమైనటువంటి పారదర్శకత పాటించారనేటువంటి విషయాన్ని ఇటు ఏసీబీ అధికారులతో పాటు సిఐడి అధికారులు కూడా అత్యంత గోప్యంగా ఈ విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా మణుగూరు ఏరియాకి సంబంధించి కూడా కొన్ని ఫిర్యాదులు రావటమే కాకుండా ఇల్లెందు ఏరియా, ఇటు కొత్తగూడెం ఏరియాకి సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రస్తుతం అయితే ఈ విచారణ కొనసాగుతుంది. విచారణ ముగిసిన తర్వాత ఉన్నతాధికారులకు వాళ్ళు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా దీంట్లో ఎవరైతే పాత్ర ఉందో ముఖ్యంగా సింగరేణిలో మెడికల్ బోర్డులో పనిచేస్తున్నటువంటి అధికారులు, డాక్టర్లు కావచ్చు, లేదా థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉండాలనేది గతంలో నిబంధన ఉంది. ఆ నిబంధనలు ఏవి పాటించకుండా కేవలం ఈ దళారులు, కొంతమంది కార్మిక సంఘం నేతల యొక్క ఒత్తిడి, పెద్ద మొత్తంలో కూడా డబ్బులు చేతులు మారటం వల్లే అనేక అవకతవకలు జరిగాయనేది ప్రాథమికంగా గుర్తించింది. నివేదిక చేతికి అందిన తర్వాత ఉన్నతాధికారులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ నారాయణ.